యూట్యూబ్ క్రియేటర్లకు బిగ్ షాకింగ్ న్యూస్. ప్రస్తుత రోజుల్లో యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించటం చాలా సులభం అనేవారికి ఇది నిజంగా షాక్ అని చెప్పాలి. యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్లో అతి పెద్ద మార్పులు చేస్తోంది. ఈ కొత్త రూల్స్ జూలై 15 నుంచి అమల్లోకి రానుండగా ఏఐ కంటెంట్ పబ్లిష్ చేసే యూట్యూబ్ ఛానల్పై ఎఫెక్ట్ పడనుంది. ఏకంగా మానిటైజేషన్ కూడా కోల్పోవచ్చు. ఆ వివరాలేంటో అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశమే ఈ వీడియో. ఈ రోజుల్లో యూట్యూబ్ ఛానల్ సంఖ్య చాలా పెరిగింది. ఏఐ ఉపయోగించి ఈజీగా వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. చాలామంది యూట్యూబ్ క్రియేటర్లు ఇతరుల వీడియోలలో స్వల్ప మార్పులు చేసి అప్లోడ్ చేసేస్తున్నారు. పాత వీడియోలను మళ్ళీ అప్లోడ్ చేసి వ్యూస్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు యూట్యూబ్ వీటన్నింటికి కూడా చెక్ పెట్టబోతోంది. జూలై 15, 2025 నుంచి ఒకే వీడియోను పదే అప్లోడ్ చేయటం లేదా వేరొకరి వీడియోను పోస్ట్ చేసే వారికి యూట్యూబ్ నుంచి డబ్బులు రావు. పైగా ఆ యూట్యూబ్ ఛానల్కు ఉన్న మానిటైజేషన్ కూడా పోతుంది. యూట్యూబ్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసిన వీడియోల క్వాలిటీని మెరుగుపరిచేందుకు యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుంది. రియల్ కంటెంట్ క్రియేటర్లను ప్రొటెక్ట్ చేయటం, ప్లాట్ఫామ్ను దుర్వినియోగం చేసే ఛానల్ సంఖ్యను తగ్గించటమే లక్ష్యంగా పెట్టుకుంది. ఎలాంటి వీడియోలకు మానిటైజేషన్ ఉండదు అన్న విషయాలకొస్తే ఒరిజినల్ వీడియోలకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. స్వల్ప మార్పులు చేసి వేరొకరి వీడియోలను పోస్ట్ చేసేందుకు అనుమతించదు. యూట్యూబ్లో వీడియోను కొత్తగా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ చేసే ముందు ఇతర వీడియోలను కూడా పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. డబ్బు కోసం ఒకే వీడియోను మళ్ళీ అప్లోడ్ చేయలేరు. అలా చేయటం నిషేధం. టెంప్లెట్స్తో కూడిన వీడియోలు, రోబోటిక్ వాయిస్లతో వీడియోలకు అనుమతి ఉండదు. తప్పుడు సమాచారం లేదా ఎంటర్టైన్మెంట్ లేని వీడియోలు అనుమతి ఉండదు. ఫేస్ లేకుండా ఛానళ్లు, స్పామ్ కంటెంట్ ఛానళ్లకు అనుమతి ఉండదు. ఎడ్యుకేషన్ లేదా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఏదైనా అందులో ఏదో ఒక కొత్తదనం ఉండాలి. ఇక ఏఐ జనరేటెడ్ వీడియోలు పెట్టచ్చా అన్న డౌట్ చాలా మందికి ఉండొచ్చు. వాస్తవానికి యూట్యూబ్ ఏఐ కంటెంట్ను స్పష్టంగా నిషేధించలేదు. కానీ ఈ అప్డేట్ ఏఐ వాయిస్లు, అవతార్లు లేదా ఆటోమేటెడ్ స్క్రిప్ట్లపై ఎక్కువగా ఆధారపడే ఛానల్పై ఎఫెక్ట్ పడవచ్చు. హ్యూమన్ కాకుండా ఆటోమేటిక్గా రూపొందించిన వాయిస్, ఏఐతో జనరేట్ చేసిన వీడియోలకు కూడా ఈ కఠినమైన రూల్స్ వర్తించే అవకాశం ఉంది. జూలై 15 నుంచి యూట్యూబ్ కొత్త కంటెంట్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనుంది. కొత్త సమాచారాన్ని అందించే వీడియోలు లేదా విద్య, కొత్తదనం, క్రియేటివిటీ, వినోదాత్మక వీడియోలు మాత్రమే అనుమతిస్తుంది. మీ కంటెంట్ ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటేనే మీరు యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించగలరు. వర్చువల్ యూట్యూబర్ల సంగతి ఏంటి అన్న విషయానికి వస్తే, యానిమేటెడ్ అవతార్లను ఉపయోగించే వర్చువల్ యూట్యూబర్లు ఇప్పటికీ సేఫ్గా ఉండొచ్చు. సొంత వాయిస్ ఓవర్లు, రియల్ కంటెంట్ను అందిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొంతమంది యూట్యూబ్స్లో భారీ ఫాలోయింగ్తో లక్షలు సంపాదించారు. అయితే ఏఐ జనరేటెడ్ కంటెంట్పై పూర్తిగా ఆధారపడేవారు కొత్త నిబంధనల ప్రకారం సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రియేటర్లు ఏం చేయాలి అంటే, జూలై 15 తర్వాత యూట్యూబ్ మరింత స్పష్టత ఇచ్చే వరకు క్రియేటర్లు కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకమైన వ్యక్తిగతమైన కంటెంట్పై దృష్టి పెట్టాలి. కాపీ వీడియోలు, టెంప్లెట్ ఆధారిత వీడియోలను పోస్ట్ చేయొద్దు. కంటెంట్ క్రియేషన్ కోసం ఏఐ టూల్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీడియోలకు వాల్యూ లేదా ఒరిజినాలిటీ ఉండేలా చూసుకోవాలి. యూట్యూబ్ పాత రూల్స్ ఏంటి అన్నది కూడా ఒక్కసారి చూద్దాం. యూట్యూబ్లో డబ్బు సంపాదించాలంటే గత 12 నెలల్లో 1000 మంది సబ్స్క్రైబర్లు, 4000 వాచ్ అవర్స్ పూర్తయి ఉండాలి. గత 90 రోజుల్లో 10 మిలియన్ల వ్యూస్ పొందటానికి షార్ట్ వీడియోలు అవసరం. ఇలా పూర్తయిన ఛానళ్లకు మాత్రమే మానిటైజేషన్ వస్తుంది. గతంలో కాపీ పేస్ట్ లేదా ఏఐ కంటెంట్ ఉపయోగించవచ్చు. పాత వీడియోలను మళ్ళీ పోస్ట్ చేయవచ్చు. ఈ మార్పు వేలాది మంది కంటెంట్ క్రియేటర్లకు భారీ ఆదాయాలను తెచ్చిపెట్టింది. కానీ ఇకపై అలాంటి ఛానళ్లకు మానిటైజేషన్ అస్సలు ఉండదు.